వెల్కమ్ టు మై ఛానల్ అను ఆల్ ఇన్ వన్ లాస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పలావ్ అండి. చికెన్ దమ్ బిర్యానీలకి, మటన్ బిర్యానీలకి ధీటుగా నిలబడే శక్తి ఎగ్ పలావ్కే ఉంటుందన్నమాట. నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. నా స్టైల్లో ఈ ఎగ్ పలావ్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తానమాట. చిల్డ్ రైతాతో ఈ ఎగ్ పలావ్ని సర్వ్ చేయండి, అసలు చాలా ఇష్టంగా తింటారు. బ్యాచిలర్ తమ్ముళ్ళు, ఈ రెసిపీ మాత్రం మీకే అంకితం. ఎప్పుడు చికెన్ బిర్యానీలు తిని తిని బోర్ కొట్టుంటుంది కదా, ఈ వీకెండ్ ఈ ఎగ్ పలావ్ని ఓసారి ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? దానికోసం 5 కోడిగుడ్లు ఉడికించుకొని తోలు తీసి కన్నాలు పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక కడాయిలో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని వేయించేసుకుందాము. జాగ్రత్తగా వేయించుకోండి, గుడ్లు పేలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుతూ వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇలాగ వేగిన తర్వాత ప్లేట్లో తీసేసుకుందాము. ఆ తర్వాత దీంట్లోనే నేను ఒక 2 బిర్యానీ ఆకులు అండ్ హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, అనాస్ పువ్వు, షాయి జీరా అవన్నీ వేసుకొని వేయించేసుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని అండ్ 4 పచ్చిమిరపకాయలని చీల్చి వేసుకోండి. ఆ తర్వాత ఒకసారి కలిపి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ త్వరగా మగ్గాలి అంటే ఉప్పు వేసుకోవాలండి, అది వేసేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఎర్రగా వేయించేసుకుందాము. ఇలా ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. నేను అప్పటికప్పుడు దంచి వేసుకుంటానండి. ఇలాంటి బిర్యానీల్లోకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. దీన్ని కూడా చక్కగా వేయించేసుకుందాం. ఇది కూడా ఎర్రగా వేగిన తర్వాత ఒక 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు టమాటాలు కూడా ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము. ఈ పలావ్ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒక 2 గ్లాసెస్ వరకు బియ్యం తీసుకొని కడిగి నానపెట్టుకోవాలి. చూడండి, అంతలోపు మన టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి అనమాట. చూడండి, ఇలా మెదిపితే చక్కగా మ్యాష్ అయిపోయినాయి. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఒకసారి వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా వేయించేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ వరకు పుదీనా కూడా తరుగు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూడండి, మనకి కొత్తిమీర పుదీనా కూడా చక్కగా మిక్స్ అయిపోయి మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వరకు చిలికిన పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల పలావ్కి మంచి కమ్మదనం అనేది వస్తుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ని, వాటిని కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎగ్స్ కూడా మసాలా అనేది చక్కగా పడుతుందనమాట. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం మసాలాతో ఎగ్స్ని మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇలాగా మొత్తం మసాలా కొంచెం మసాలాతో సహా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను, నార్మల్ రైస్ కాబట్టి. అదే బాస్మతి రైస్ అయితే మీకు గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు పడుతుందన్నమాట ఎసర. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది చూసుకుంటున్నాను, కొంచెం తగ్గిందండి నాకు, అందుకని ఒకసారి కొంచెం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఎసర అనేది మరిగించేసుకోవడమే. చూడండి, ఎసర మరుగుతుంటే మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చూడండి, ఇలాగ ఉడికించేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పలుకుగానే ఉంటుంది, ఇంకా వాటర్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే నేను
ముందుగా మనం మసాలాలో వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత దీని మీదే నేను ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. పలావులకు కానీ బిర్యానీలకు కానీ మంచి టేస్ట్ ఈ నెయ్యి వల్లే వస్తుందండి. ఆ తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుందాము. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించేసుకుంటే మన ఎగ్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. మరొక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పొడి పొడిలాడుతూ మన ఎగ్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. మెతుకు అనేది ఎక్కడ అతుక్కోలేదు చూసారా. ఎసరు మనము క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎగ్ పలావు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.